వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. మహిళపై దాడి స్పందించిన ఎంఆర్పల్లి సిఐ గోవింద్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న రాజన్న దర్శనం కోసం వేములవాడ వస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు. అది ఈ ప్రాంత అభివృద్ధి, ఇరిగేషన్ పరంగా కొత్త ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటివి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల నేను మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, మానకొండ శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా, ఏవి కూడా ఇంత కొత్త కార్యక్రమం చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70-80% మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి. వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ పైన వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పైన డబ్బులు కట్టించి 2 లక్షలు మాఫీ చేయాలని. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు. తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది. అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయంలో కూడా ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది. కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇయ్యాలని కూడా 20,000 కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము 20,000 కోట్లు. ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సామాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది. వారికి ఈసారి రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు. వారి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది. మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కానప్పుడు కమర్షియల్ వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీ డిఫాల్టర్ స్టేటస్ నుంచి రెగ్యులర్గా రైతు ధాన్యం కొనుగోలే పరిస్థితికి రమ్మని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని రైతులు ఇబ్బంది పడద్దు అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతనో
బిల్డర్లుగా మీకు కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు అన్ని రకాల ఛార్జీలు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం కూడా పాలసీ తీసుకొచ్చింది. కాబట్టి ఆ రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో కూడా మొదట కొంత ఇబ్బంది అయినా మరి రైతులకు కొనుగోలు చేసే ధాన్యాన్ని అవసరమైతే ప్రభుత్వ గోదాంలో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఎంత కూడా స్ట్రీమ్లైన్ అయింది. సన్న ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాను. భవిష్యత్తులో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఆ సన్న ధాన్యాన్ని పండించండి, బోనస్ పొందే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసినట్టయితే ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట సందర్భంగా మనవేసి ఇటువంటి విధంగా చైతన్యం తేవడానికి మరి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది అభివృద్ధి అటు పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వెల్ఫేర్ కూడా చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి 40% మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ రాత్రి అకస్మాత్తుగా లే ఆఫ్ ప్రకటించి తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న 300 మంది మహిళా కార్మికులు, 100 మంది వరకు పురుష కార్మికులు రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద కార్మికులు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ విషయమై బోర్డు మెంబర్ రమేష్కు పలువురు కార్మికులు ఫోన్ చేయగా ఈ నెల 23వ తేదీన వచ్చి అప్పటి వరకు రావాల్సిన వేతనాలు చెల్లిస్తామని, ఇతర బకాయిలను చెల్లిస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. రాత్రికి రాత్రి కర్మాగారం మూసివేస్తే మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు తాము పనిచేసిన కాలంలో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించే కొంతమందిని కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఐక్యంగా పోరాడకపోతే 300 కుటుంబాలు పైగా నష్టపోతారని వారిలో వారు చర్చించుకుంటున్నారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ విషయమై కార్మికులకు న్యాయం చేయవలసిందంటున్నారు. పోలీస్ అతను అడిగితే ఏమన్నా తెలుసు ఎస్ఐ గారు వస్తారమ్మా 2 గంటలకు వస్తారన్నారు సార్. అదే ఫోన్ కాల్ మళ్ళీ ఒక 20 మంది లేడీస్ తెలిసేస్తే రానని చెప్పిన ఏం చేసుకుంటూ చేస్తున్నారు. మేము బైబల్ ఎక్కి ఏ రోడ్డు మీద ఎత్తాను చేసుకున్నామంటే కంపెనీ యాజమాన్యం సంబంధం ఏం చేసుకుంటా తెలియదు. మీ పిల్లలతో కట్టున్నాం సార్, మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే సార్ కంపెనీ యాజమాన్యం రావాలి. నేను ఇంటర్నెట్ కంపెనీలో 9 years నుంచి వర్కర్ గా పనిచేస్తున్నాను సార్. మేము ఎప్పుడు శాలరీ పెంచమన్నా సార్ 6 రూపీస్ 7 రూపీస్ పెంచేవారు సార్. అది ధర్నా చేసి రోడ్డు మీద నిలబెడితేనే సార్ పెంచిన తర్వాత మళ్ళీ పెంచమన్నా సరే ఎప్పుడు రోడ్డు ఎక్కితేనే పెంచారు సార్. అయ్యా 6 రూపాయల 2015లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దాకా మాకు శాలరీ అవే శాలరీలు వేస్తున్నారు సార్. 6 months బ్యాక్ సార్ మిషన్ తీసేస్తుంటే అందరూ మీటింగ్ పెట్టాను సార్. పెట్టిన తర్వాత మీకు ఎవరు చెప్పారు ప్రాసెస్ ఉంటది, మీకు కంపెనీ ఉంటదని చెప్పారు సార్. కొత్త ప్రాసెస్ వస్తుందని మేము ఇంటి మీద లోన్లు కూడా తెచ్చుకొని ఇంట్లోని ఇల్లు తనఖా పెట్టుకొని 15 లక్షలు తెచ్చుకొని లోన్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది సార్. తెచ్చుకున్న తర్వాత 2 నెలల తర్వాత ఏమన్నారు, కంపెనీ లేదు, ఎవరికి ఏమన్నా ప్రాబ్లం కట్టు ఉంటే క్యాంటీన్ లోకి వెళ్ళి కూర్చోండి అన్నారు సార్. అలా అన్నారని మేము 1 year కి 2 lakhs అడిగాం సార్. అడిగితే సంవత్సరం 2 లక్షలు అడిగితే 1 లక్ష ఇస్తామన్నారు సార్. ఇస్తానని 2 షిఫ్ట్లకి 1 మీటింగ్ రమ్మన్నారు సార్. రమ్మన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డు పెట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్. సెక్యూరిటీలు మాత్రం ఉన్నారు సార్. ఈ రోజు మీటింగ్ ఉంటది, ఈ రోజే ఫైనల్ సెటిల్మెంట్ అన్నా సార్. అలా 3 మీటింగ్లు 3 డేట్లు చెప్పారు సార్. అలా సర్లేని ఊరుకున్నాం. అలా 2 నెలలు జరుపుకొని వచ్చి ఈ రోజు ఇలా చేశారు సార్. ఏమైపోవాలి సార్ మా కుటుంబాలన్నీ? ఇందులో భర్త లేని వాళ్ళు, భర్త చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మేము రోడ్డును పడుతున్నాం సార్. ఇప్పుడు మేము అప్పులు చేసుకున్నాం. ఏమైనా సరే మాకు న్యాయం చేయాలని మీడియా తరఫు మేము కోరుకుంటున్నాం సార్. కళ్యాణం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో
పాల్గొన్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, వీరి వెంట నగర మేయర్ సునీల్ రావు, మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర శాఖ అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాలరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. थोड़ा हो जाओ, थोड़ा लॉन्ग न्यू सलीम भाई बस थोड़ा ऐसा थोड़ा इधर मैडम ऐसा देखो थोड़ा long live. నమస్కారములు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదినం ఉన్నది. ఈ సందర్భంగా మా మైనార్టీకి సంబంధించిన ఉద్యమకారులు సలీం భాయ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో ఈరోజు ఘనంగా నిర్వహించినారు. ఇందులో ముఖ్య అతిథిగా మన కమలాకర్ అన్న గారు ఎమ్మెల్యే, అదేవిధంగా మేయర్ గారు, కార్పొరేటర్లు, మైనార్టీ సోదరులు, ఉద్యమకారులు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మైనార్టీల పక్షాన డాక్టర్ లక్ష్మీకాంతరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు నూరేళ్లు సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో జీవించాలని మరియు ప్రజాసేవ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. నీతి నిజాయితీకి పేరు కలిగిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదిన దినోత్సవానికి మీరు అందరూ వచ్చారు. అందరికీ నమస్కారం. వారు నీతికి నిజాయితీ అని చెప్పచ్చు. వారు చదువుగానే మిగిలిన వేయరు, ఏళ్ళు పనిచేసారు. తర్వాత వచ్చిండ్రు, వ్యవసాయం చేసిండ్రు. తర్వాత సర్పంచ్ నుంచి రాజ్యసభ మెంబరు, మంత్రి కూడా అయినరు. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేయగానే తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొని తెలంగాణ రావడానికి కృషి చేసి ఆఖరి వరకు కూడా తెలంగాణతో ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణతో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. చాలా నిజాయితీ గల మనిషి. వారు ఇంత కొంత కలకాలం ఉండాలి, 100 ఏళ్ళు నిండా బతకాలని బాగుంటుంది. అన్నమయ్య జిల్లా రామాపూర్ మండలంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్, రామాపురం మండలానికి విచ్చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి ఘనస్వాగతం పలికిన ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు. ఏపీ ఎంఆర్పీఎస్ మండల కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు స్థలం కేటాయించాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
మంచిర్యాల మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ హరీష్ రాజ్, మెడికల్ సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ దావుద్ సులేమాని, మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, నాగ్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. एता बाणस्य महिमा अतो जागाच्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं निर्जातो अन्तरिक्षता पश्चात् ध्रोम्यमदो पुरुषः यत्पुरुषेण हविषा देवयज्ञामतन्वत वसन्तो ग्रीष्मैद्गत्तं ग्रीष्म लंबोदर विक्रमिष्ट राजोगनादि बाधूमकेतुर्गनादि शोभावचन्द्रगजानन वक्रतुण्ड शूर्पकर्ण हेरम्बस्कन्दपुरजा षोडशैतानि नानानि शनियादपि तस्यामृतं दिवे कृपादोन्दैर्साध्या रुषाय च मे रोचं ब्रह्मं जनायन्ता तेने अग्रे अब्रुवन्यश्वैनं ब्राह्मणो विद्यादृश्य देशा अशन्वचे तीर्षचे गणपतिकं भवामहे कविं कवीनामुपस्तवस्तवं ज्येष्ठराजं ब्राह्मणां ब्राह्मणस्पद आनशृण्वन्न विधि क्षीरसाधनं श्रीमन् వేదిక మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హరీష్ రాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ జనరల్ హాస్పిటల్, అదేవిధంగా సంబంధిత ఏరియా ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, అధికారులు, నాగ్పూర్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మంచిర్యాల వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్. అమ్మ పేరు ఏందమ్మా? అదేవిధంగా మహిళా అధ్యక్షులు, మిగతా కౌన్సిలర్ చాలా అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మంచిర్యాల కానీ మిగతా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పత్రికా మిత్రులు, ఈ పత్రికలో టీవీలో కానీ ఇదేతుందో క్రిటికల్ కేర్ అంటే 50 పడకల క్రిటికల్ కేర్. ఇది ఎన్హెచ్ఎం నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దీన్ని చాలామంది పోటీ పడ్డారు. వచ్చింది ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం అంటే ఐసీయూతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా పోయే పేషెంట్లకు దాన్ని నిమిషం మానిటర్ చేసిన బ్లడ్లో కానీ గ్లూకోజ్ కానీ మెడికేషన్ అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళు పేషెంట్ వస్తారు. ఇది ఒక నిజంగా ఒక మంచిది, చాలా మంచి పరిణామం. మంచిర్యాలకు ఇటువంటి చాలా వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడిన మెడికల్ హబ్ చేస్తాను, ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అయితే కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా చేస్తుంది. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం మొదలవుతుంది. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీపురం సర్వే నెంబర్ 14 మఠం భూమిలో ఖాళీ జాగా రెంటుకు తీసుకొని చేనేత పరిశ్రమ సుమారు ₹1 కోటి విలువగల మిషనరీ కొనుగోలు చేసి అందుబాటులో ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వైకుంఠపురం గాంధీనగర్ దగ్గర చందుపురం దగ్గర యశోద ఆమె రాజేశ్వరరావు మరియు సరోజిని దేవి వారి దగ్గర ఆమె స్థలం లీజు తీసుకొని ఇక్కడ ఎల్వి పవర్ లూమ్స్ స్థాపించేసి అక్కడ ఆమె వ్యాపారం చేస్తుంది. ఆ విషయం పైన వాళ్ళకు గత 11 నెలలుగా బాడీ కట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆమెను ఖాళీ చేయమని చెప్పేసి ఆమెకు లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. దానికి యశోద గారు కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా సమస్య పరిష్కరించామని చెప్పేసి వాళ్ళు లీగల్గా ఏముంటే వాళ్ళు దానికి రెస్పాండ్ ఇస్తామని తెలియజేసినారు. ఆ విషయం పైన వాళ్ళు హఠాత్తుగా 18/10/24 ఉదయము ఈ రాజేశ్వరరావు
వాళ్ళ అనుచరులు ఈ లీడర్లు పెంచలయ్య, మురళి, ఇంకా మరికొందరు వాళ్ళందరూ కలిసి ఆమెను నిర్బంధించేసి పౌర్ణమి షాప్లో ఆమెను కొట్టి అక్కడ వాళ్ళు భయభాగులు గురి చేసి ఆ ఎల్వి పౌర్ణమ్స్ అంతా డ్యామేజ్ చేసేసి సుమారు 50 లక్షల రూపాయల విలువ గల వస్తువులు డ్యామేజ్ చేసి కొట్టగొట్టారు అని ఆమె మాకు ఫిర్యాదు ఇచ్చింది. దానిపైన మేము కేసు నమోదు చేసేసి మనం హాస్పిటల్కి పంపించేసి ఆమె దెబ్బలు ఉన్నాయి కదని దానికి పంపించడం. రెండవది, అదే రోజు ఈ రాజేశ్వరరావు ఆయన కాలికి దెబ్బలు జరిగిందని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అతని నుంచి ఫిర్యాదు కూడా పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విషయము ఇది పోలీసు కేసు ఇన్వెస్టిగేషన్ ఉండగానే ఆమె యొక్క వస్తువులు పలుమార్లు అట్లన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆమె పలుమార్లు మాకు తెలియజేసింది. దీనిపైన మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్తే వాళ్ళు రాజేశ్వర వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్, పోలీసుకి ఎలాంటి సంబంధం లేదు, ఇది మా స్థలము, మా స్థలం మేము ఖాళీ చేపిస్తున్నాము, ఆమె తెలియజేసి ఖాళీ చేయడం లేదు కాబట్టి మేమే దీన్ని చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు. ఈరోజు కూడా వాళ్ళు అక్కడ కొత్తగా పునాదులు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటే యశోధన ఆమె వెళ్ళేసి వాళ్ళు మా వస్తువులు మేము ఎందుకు కొలగొడుతున్నారు, కోర్టు ఇష్యూ నడుస్తుంది కదా, మరియు కేసు నడుస్తుంది కదా, ఇక్కడ చెప్పవద్దు అని చెప్పేసి ఆమె ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన ఇరు పార్టీలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దానిపైన ఒకవేళ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే దానిపైన మేము చేస్తున్నాం. ఓకే ఓకే, మీరు కంప్లైంట్ రాసి చెప్తాను. చెప్తాను సార్, తెలుసా దీనిపైన ఇరు పార్టీలు మీరు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తాము. మీరు ఏం రాస్తారో తెలియదు కదా, మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మీరు మాట్లాడకూడదు మధ్యలో. సరే, మాకు అదే ఫిర్యాదు ఇస్తే దానికి ఏముందో నేను చెప్పగలను. వాళ్ళకు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన మేము సార్ నమస్కారం సార్. కాకినాడ జిల్లా పిఠాపురం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవులలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పి తిమ్మాపురం గ్రామం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బర్ల అప్పారావు గారిని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు అభినందించారు. అదేవిధంగా బర్ల అప్పారావు గారు గౌరవ్ వర్మ గారిని సత్కరించారు. సుమారు పట్టుకో సార్ మధ్యలో పెట్టు సరిగ్గా ఇటు ఇంకా జరపండి ఇలాగ అమలు వచ్చు నేను తీసి ఇలా ఇంకా కొద్దిగా ఇలా ఇలా మీరు అన్ని వైపు వెళ్ళిపోండి. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ కష్టపడే వ్యక్తులు, అలాగే పార్టీ ముందు నుంచి ఉన్న వ్యక్తులు, అదే స్థాయిలో యువకులు, అన్ని కులాలకి సంబంధించి వాళ్ళ దగ్గర డేటా ఉంది మనకన్నా. మన అయితే అందరికీ కూడా అక్కడ పంపించాం. ఆ డేటా నుంచి వాళ్ళు సర్వే చేసుకుని అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుని ఒక్కొక్కరికి ఇచ్చి ప్రక్రియ మొట్టమొదటిసారిగా మన బర్రప్పారం నుంచి వెలమ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా. ఏది ఏమైనా వేరే వచ్చిందని కాకుండా నియోజకవర్గంలో కమ్యూనిటీ మీద అందరూ దృష్టి పెట్టి వెలమల పార్టీకి ఇంకా బలంగా ఉండే విధంగా మీరందరూ అప్పారావు కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా సీనియర్స్ కూడా ఉన్నారు వెలమల్లో కూడా. అవకాశం ముందుగా మనవాడికి వచ్చింది.
అందుకు అందరూ కూడా మన పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.